విగ్రహం లింగ భైరవి ఎదురుకుండా ఎలా నమస్కారం చేయాలో చూపించే విగ్రహం. ఇప్పుడు వటవృక్షం దగ్గరికి చేరుకున్నాము. వటవృక్షానికి దాహ నివారణ సేవ చేస్తున్నారు. దాహ నివారణ సేవ ద్వారా మన మనస్సులో ఉన్న లోతైన కోరికలను మనం తీర్చుకోవచ్చు. ఈ వటవృక్షానికి అమిత్ షా గారు పూలమాలతో దాన్ని అలంకరిస్తున్నారు. దేవి త్రిశూలం ఆవిడ తీక్ష్ణ శక్తిని సూచిస్తుంది. ఆయన ఇక్కడ ఒక నెయ్యి దీపం సమర్పించారు. త్రిశూలానికి నెయ్యి దీపాన్ని అర్పించడం ద్వారా మన పరిమితులను మనం అధిగమించి కాంతిని పొందుతామని, అజ్ఞానం నుండి జ్ఞానానికి చేరుకుంటామని సూచకం. ఆయన లింగ భైరవి గర్భగుడికి చేరుకున్నారు. ఇక్కడ సమర్పణం చేస్తున్నారు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, తాంబూలం, వేప ఇంకా మారేడు ఆకులను దేవికి సమర్పిస్తున్నారు. ఇవి మనకు వ్యక్తిగతంగాను మన కుటుంబాలకు ఎంతో ఉపకరిస్తాయి. లింగ భైరవి దేవి ఆలయాన్ని పూర్తిగా స్త్రీలు ఆరాధిస్తారు. ఇక్కడ బైరాగిణి మాలు ఇంకా దేవి ఉపాసకులు నిత్యం చేయవలసిన క్రతువులు చేస్తుంటారు. లింగ భైరవి దేవి శక్తి మానవ దేహంలోని 3 చక్రాలను బలోపేతం చేస్తుంది. శరీరాన్ని దృఢంగాను, మనస్సుని స్థిరంగాను నిలుపుతుంది. భక్తులు భౌతికాన్ని అనుభవించాలనుకున్న, లౌకికమైన కోరికలు కోరుకున్నా లేదా అభౌతికమైన పరమార్థం కోరుకున్నా ఏవైనా సరే దేవి వాటిని వారికి అనుగ్రహిస్తుంది. शिवाय ॐ नमः 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 शिवाय. Devi pendant and chain being given to the Union Home Minister. దేవి పెండెంట్ ఇంకా గొలుసు హోంశాఖ మంత్రి గారికి సద్గురు గారు ఇచ్చి ఆశీర్వదించారు. హోంశాఖ మంత్రి గారు సద్గురు ఇంకా దేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సమర్పణం చేసుకొని ప్రసాదం తీసుకొని మన అతిథులు ఇప్పుడు దేవి ఆలయం నుండి బయటికి వస్తున్నారు. ఇప్పుడు చంద్రకుండ్ వైపుగా నడుస్తారు.
शिलामेखा बिभ्राणां जातु चार्पये सोमयज्ञमहापुण्यम् एकबिल्वं The Union Minister, హోంశాఖ మంత్రి గారు మాంగళ్య వల సూత్రాన్ని a turmeric dyed thread with turmeric root around the ఇప్పుడు త్రిశూలం చుట్టూరా కడుతున్నారు. is an ఈ సూత్రం Devi's grace దేవి అనుగ్రహాన్ని one's family. దేవి అనుగ్రహాన్ని తమ కుటుంబం కోసం వారు దేవికి చేసే ప్రార్థన. The Devi's Trishul దేవి representing త్రిశూలం awe and fierce energy. ఆవిడ స్- దేవి త్రిశూలం So ఎంతో శక్తిని సూచిస్తుంది. so many prayers all tied ఎన్నో together. ప్రార్థనలు, ఎన్నో ఆరాధనలు ఈ త్రిశూలం చుట్టూరా ఎందరో ఇక్కడ కట్టుకున్నారు. एकबिल्वं शिवाय Sadhguru సద్గురు escorting the అమిత్ షా గారితో పాటుగా Minister for Cooperation, Shri Amit Shah, towards Chandrakund. ఇప్పుడు చంద్రకుండ్ వైపుగా నడుస్తున్నారు. The Chandrakund is the feminine counterpart to Suryakund, a సూర్యకుండం sacred water body with పురుషత్వానికి సంబంధించిన కుండం అయితే చంద్రకుండం స్త్రీత్వానికి సంబంధించిన కుండం. ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా సద్గురు ప్రతిష్ఠ చేసిన కుండం. the ground ఇది దాదాపుగా 30 అడుగులు is approached కింద ఉంటుంది. of massive steps that number 32. ఇక్కడ 32 మెట్లను దిగడం ద్వారా చంద్రకుండాన్ని చేరుకోగలుగుతాము. ఒక పక్కన ఒక జలపాతం ఎప్పుడూ పడుతూ ఉంటుంది. To note that the Kumbh Mela కుంభమేళాలో is after 144 years 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ ఈరోజు ప్రయాగరాజ్లో ముగుస్తోంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నవారు సంస్కృతి పిల్లలు. Sadhguru Sanskriti Gurukula chanting there. వాళ్ళు సద్గురు సంస్కృతి గురుకులానికి చెందినవారు. All the dignitaries following విశేష అతిథులు అందరూ మన ముఖ్య అతిథి అమిత్ షా గారు ఇంకా సద్గురుతో పాటుగా చంద్రకుండం చేరుకుంటున్నారు. is framed by gigantic granite stones. చంద్రకుండాన్ని పెద్ద గణేటురాళ్లతో నిర్మించడం జరిగింది. All special sacred spaces. ఇవన్నీ ఎంతో విశేషమైన ప్రత్యేకమైన పవిత్రమైన స్థలాలు. Sadhguru సద్గురు explaining the construct ఏ విధంగా నిర్మించారు అని అమిత్ షా గారికి వివరిస్తున్నారు. దీనికి 32 పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. అవి దిగితే మనము మీరు చూస్తున్న చంద్రకుండం వద్దకు వెళ్ళవచ్చు. ఈ లింగం and the mural, నీళ్ళల్లో ఉంటుంది. vibrant natural colors, vegetable dyes in the traditional అక్కడ పైన కనిపిస్తున్న అందమైన చిత్రలేఖనం this too కేరళ the Kumbh స్టైల్లో చేసింది. sacred river flowing down the ఇది center, కుంభమేళాను సూచిస్తుంది. ascetics on one side, ఇక్కడ ఉన్న చిత్రలేఖనం householders on the other side of the bank. ఒక పక్కన ఎంతో మంది సన్యాసులు సాధువులు ఉంటారు, మరొక పక్కన గృహస్థులు ఉంటారు. ఈ విధంగా కుంభమేళ అనాదిగా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజున అది ముగియబోతోంది ప్రయాగరాజ్లో. ఇవాళ మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो We now have ఇప్పుడు the dream of
many enlightened beings that ఎందరెందరో యోగులు జ్ఞానులు Sadhguru, after 3 years of intense ఎంతగానో కోరుకున్న Tishtha, ధ్యానలింగం సద్గురు wherein the energies of all 7 chakras తన శక్తులన్నీ ధారపోసి locked to prevent ప్రాణప్రతిష్ఠ చేసిన ధ్యానలింగం 7 చక్రాలు doorway to enlightenment and అత్యున్నత liberation. స్థితిలో Dhanalinga offers the spiritual ఉన్న seeker the opportunity to do ధ్యానలింగం sadhana ఇది in the most ఆధ్యాత్మిక అన్వేషకుడికి presence of a ఎంతో guide guru, సాన్నిధ్యంలో ఒక ప్రత్యక్ష గురువులో చేయగల సాధనను అందిస్తుంది. ఈ అవకాశం participate చాలా కొద్ది మంది మాత్రమే దొరుకుతుంది. before it begins. ఇప్పుడు ఇక్కడ వారు పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. Master will offer a linga jyoti అది మొదలయ్యే ముందు ధ్యానలింగానికి here. హోంశాఖ మంత్రి గారు Different faiths లింగ జ్యోతిని అర్పించబోతున్నారు. మీరిక్కడ సర్వమత స్తూపాన్ని చూడవచ్చు. its facade. The all faith stamba, the sarva dharma stamba. ఇది సర్వధర్మ స్తూపం. स्पर्शनं पाप The union minister will be joined by the other distinguished guests that we have attending this auspicious Mahashivratri night. ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు ఇతర అతిథులతో పాటుగా పంచభూత క్రియను Punjab and his wife, the honorable governor of ధ్యానలింగ సమక్షంలో the union పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. affairs, ఇంకా Murugan, ఇతర ముఖ్య అతిథులు కూడా మనతో పాటు పాల్గొంటారు. మనం ఇందాక చెప్పినట్లుగా పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, వారి భార్య శ్రీమతి అనితా కటారియా గారు, ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు కంబంపాటి గారు, ఇంకా వారి సతీమణి జయశ్రీ కంబంపాటి గారు, గౌరవనీయ కేంద్ర న్యాయశాఖ న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు, ఇంకా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శ్రీ డికే శివకుమార్ గారు, వీళ్ళందరూ కూడా లోపల పంచభూత ఆరాధనలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ధ్యానలింగానికి హోంశాఖ మంత్రి గారు water and fire, లింగజ్యోతిని అర్పించబోతున్నారు. Guru, to be offered ఈ దీపంలో 5 మూలకాలు ఉండేలాగా సద్గురు రూపొందించారు. ఇది స్వచ్ఛతకు, కాంతికి సూచకంగా మనం ధ్యానలింగానికి అర్పిస్తాము. Sri Amit Shah adorning himself శ్రీ అమిత్ షా గారు that is usually worn as you enter ధ్యానలింగానికి సంబంధించిన నల్లటి శాలువాను కప్పుకొని ధ్యానలింగాలయంలోకి ప్రవేశించడం మనం చూడవచ్చు. offered to Dhanalinga. ఆయన ఇప్పుడు లింగజ్యోతిని ధ్యానలింగానికి సమర్పించబోతున్నారు. You can already see our guests ఇప్పటికే మన అతిథులందరూ Bhuta Kriya. లోపల కూర్చొని ఉన్నారు. పంచభూత క్రియ మొదలవడానికి వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు ధ్యానలింగాలయంలో ధ్యానలింగ సమక్షంలో ఉన్నాం. Going in procession around the Dhanalinga. ధ్యానలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన దీపాన్ని స్వామికి అర్పించారు. Sri Amit Shah making an offering of the Panchabhutas or the 5 elements and flowers పంచభూతాలను to Dhanalinga. ఇంకా పువ్వులను Again, the lotus మ- flower. ధ్యానలింగానికి అర్పించారు. संहारम् एकबिल्वं शिवार्पणं दर्शनं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिआयुधम् The Panchabhuta Kriya invoking a certain aspect of Shiva known పంచభూత క్రియ శివుడిలోని భూతేశ్వరుడు అనే అంశాన్ని ఆవాహన చేస్తుంది.